కామధేను ఫ్యాక్టరీకి సంబంధించి కార్బన్ రేట్స్ కావచ్చు, లేదంటే వాటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఆ విషయంలో మీరు చేస్తున్న కృషి గురించి వివరించారు. యాక్చువల్గా ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసినప్పటికే స్టార్టింగ్లోనే అంటే ముందు ఇంకా స్ట్రింజెంట్ నామ్స్ వస్తాయి, ఎన్వైరన్మెంటల్ నామ్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని కమిషనింగ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా లైక్ అంతా ఎన్వైరన్మెంటల్గా మనం ఏమి జీరో డిశ్చార్జ్లోకి వెళ్ళడం కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసే మాకు ఇచ్చారండి. యాక్చువల్గా ప్లానింగే అలా జరిగింది. సో మాకేంటంటే బాయిలర్ ఉందనుకోండి, మీకు మా బాయిలర్ మీకు ఇందాక చూపించాను. మా బాయిలర్లోంచి అది చిమ్నీ అని మేము చెప్తే తప్ప మీకు తెలియదు, మీకు అసలు ఎక్కడ పొగ కూడా ఏది కనపడదు. సో అదేంటంటే ఆటో అంటే పైకి వెళ్లకుండా దాన్ని అక్కడే వాటర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. బయటకు వచ్చేది వాటర్లో మిక్స్ అయిపోయి కిందకే సెటిల్ అయిపోతుంది. సో దాన్ని మేము కలెక్ట్ చేసుకుంటాం, దాన్ని మళ్ళీ మేము బై ప్రోడక్ట్ కింద వాడుకుంటాం. అలా ఎవ్రీ ప్లేస్, నాట్ ఓన్లీ ఇది మనకు డిశ్చార్జ్ వాటర్ అవనివ్వండి, లైక్ ఎయిర్ కానీ, వాటర్ కానీ, కెమికల్స్ కానీ, ల్యాండ్ ఫిల్లింగ్ కానీ, లైక్ ఏది చేయమండి. ఎంటైర్ ప్లాస్టిక్ మన దగ్గర వచ్చింది మొత్తం ప్లాస్టిక్, పేపర్, ఎవ్రీథింగ్ రీసైకిల్ పంపించేస్తాం. మనకి రీసైకిల్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళ లైసెన్స్డ్ వెండర్స్ ఉన్నారు. వాళ్ళకి మనం టోటల్లీ వీ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ రీసైకిల్డ్. తర్వాత మన మార్కెట్ పాల ప్యాకెట్లు కూడా కలెక్షన్కి వెండర్స్ పెట్టేసామండి, వాళ్ళు కూడా వెండర్స్ కలెక్ట్ చేస్తారు. సో ఈ ప్లాంట్ నుంచి పర్యావరణానికి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే జీరో. సో మీరు ఇప్పుడు అన్న కార్బన్ క్రెడిట్స్ ఏంటంటే ఓకే, లైక్ వీఆర్ డూయింగ్ రెస్పాన్సిబ్లీ, వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ ఆపరేషన్స్ విత్ జీరో, బట్ వీఆర్ యూజింగ్ సమ్ వాటర్ అండ్ దట్ వాటర్ అగైన్ కన్వర్ట్ చేస్తాం. మేము వాటర్ కన్వర్ట్ చేసి మనం మొత్తం ట్రీట్ చేసి మళ్ళీ మొక్కలకే వాడుతున్నాం. సో అలా కాకుండా ఒక పాజిటివ్ ఇంపాక్ట్, లైక్ నాట్ ఓన్లీ గివింగ్ నెగిటివ్ బట్ సమ్ పాజిటివ్ కూడా ఇవ్వాలి అనే దాని మీద మాకు ఒక 650 kVA సోలార్ ప్లాంట్ కూడా ఉందండి పైన. సో హాఫ్ ఆఫ్ అవర్స్ ఏమంటారు ఎలక్ట్రికల్ ఈజ్ మెట్ బై అవర్ ఓన్ సోలార్ ప్లాంట్. ఓకే, హాఫ్ ద కెపాసిటీ మాది, బయట హాఫ్ ఇక్కడ నుంచి వస్తుంది, దీని నుంచి వస్తుంది. సో దానికోసం ఏంటంటే మేము ఇలా ఈ కార్బన్ క్రెడిట్స్ దాని మీద వాటి గురించి కొంత చేసి ఏదైతే హైయెస్ట్ ఆక్సిజన్ కార్బన్ సెక్వెస్ట్రింగ్ ఏ ట్రీస్ ఉన్నాయో అవన్నీ ఒక ప్లాంట్గా వెళ్తున్నామండి. ఒక ఏరియాలోనే అలా వెళ్తున్నాం. మిగతా ఏరియా ఏంటంటే బయోడైవర్సిటీ అన్నట్టుగానే వెళ్తున్నాం. లైక్ ప్లాంట్గా ఈ ప్లాంట్ ఇక్కడ, ఆ ప్లాంట్ అక్కడ అని కాకుండా లైక్ కొన్ని ఫస్ట్లో మేము వేసేసాం. ఈ తర్వాత నుంచి వాటంతటా ఏది పడి మొలుస్తుందో అదే మొలుస్తుంది. బర్డ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా వచ్చి అలా కొంత ఏరియా వదిలాం. కొంత ఏరియానేమో అంటే చెరువులాగా తవ్వి అట్లా పెట్టాం. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవి ఉన్నాయి, ఇంకుడు గుంటలు అంటారు కదా, అవి 2 ఇంకుడు గుంటలు ఉన్నాయి గ్రౌండ్ వాటర్ లెవెల్ చేయడం కోసం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి కొంత ఏదైనా రెసిడ్యూస్ అంటే వాళ్ళంతకుముందు వాడి ఉండొచ్చు కదా పెస్టిసైడ్స్ అవి, అందుకని ఏదన్నా ఉందేమో మనకు 2 RO ప్లాంట్లు ఉన్నాయి. 2 RO ప్లాంట్లు పెట్టుకుని ఎంటైర్ ప్లాంట్ RO చేసే వాడతాం.